హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. మన కింగ్ బార్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దామండి. లాస్ట్ 3 డేస్ 4 డేస్ నుంచి మనమైతే యూట్యూబ్లో యాక్టివ్గా లేమనమాట. సో కొంచెం వర్క్ ఉంది, బేసికలీ కొంచెం అవుట్ సైడ్ అయితే వెళ్ళాను. ఈ రోజు నుంచి కంటిన్యూస్ అయితే వీడియోస్ వస్తాయి. ఇది ఫిఫ్త్ అండి, 5th జనవరి. ఇక్కడ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మార్కెట్ అయితే న్యాచురల్గా ఓపెన్ అయింది, అక్కడే సేమ్ ప్లేస్లో ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ మొమెంటం తెలిసిందే గదా! కొంచెం వోలటైల్ అయితే ఉంటది. ఓకే. మనము ఎంట్రీ ఎక్కడ ప్లాన్ జేసుకుంటామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మార్కెట్ అనేది బేరిష్‌గా వచ్చింది. ఇక్కడ క్యాండిల్ అయితే బేరిష్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. సింపుల్. చాలా సింపుల్‌గా చెప్తున్నాను. క్లియర్‌గా చూడండి. మన ఇండికేటర్ అక్యురసీ అనేది ఈ చిన్న పాయింట్. ఈ చిన్న పాయింట్‌లోనే మీకు అక్యురేట్ ఫేక్ ఎంట్రీస్, ఐ మీన్ ఫేక్ ఎంట్రీస్ కొంచెం తెలిసాయి గదా! తొందరపాటు ఎంట్రీలనే తీసుకుంటా అంటారు. రెడ్ వచ్చింది గదా! సెల్లు, గ్రీన్ వచ్చింది గదా! బై అని జెప్పేసి తీసేసుకుంటా ఉంటారు. సో, అలా కాకుండా మనకి పక్కా కన్ఫర్మేషన్ ఎంట్రీస్ అనేది ఎలా ప్లాన్ జేసుకోవాలనేది చూడండి. సబ్జెక్ట్ చూడండి ఫస్టు. బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. కింద లో గూడా బ్రేక్ అయింది. అంటే కన్ఫర్మేషన్ ఓకే. బట్ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయలేదు. ఓకే. దెన్ నెక్స్ట్ గ్రీన్ ఎంట్రీ వచ్చింది. సరే, గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. కింద సపోర్ట్ గ్రీన్‌లో ఉంది. బట్ ఇక్కడ ఎందుకు బుల్లిష్ ఎంట్రీ లేదంటే ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ లో బ్రేక్ అయింది. బట్ సపోర్ట్ పని చేయలేదు. సపోర్ట్ పని చేసింది. బట్ ఇక్కడ ప్రైస్ అనేది బ్రేక్ అవ్వలేదు. సో, ఒక ఫేక్ ఎంట్రీ, రెండో ఫేక్ ఎంట్రీ కన్ఫర్మేషన్‌గా మనం అవాయిడ్ చేసాము. మళ్ళా మూడో ఎంట్రీ. ఓకేనా? మూడో ఎంట్రీ ఇది. ఈ క్యాండిల్ క్లోజింగ్ టైంకి కూడా మనకి కన్ఫర్మేషన్ లేదు. ఈ క్యాండిల్ క్లోజింగ్ టైంకి కన్ఫర్మేషన్ అయితే ఉంది అన్నమాట. ఓకేనా? ఈ క్యాండిల్ క్లోజింగ్ టైంకి. ఓకే. ఈ క్యాండిల్ క్లోజింగ్ టైంకి ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి అంటే ఇది చాలా లాంగ్ ఎస్ఎల్ అన్నమాట. మనకి చాలా అవ్వదు. ఎందుకంటే చాలా పాయింట్స్ అనేది లాస్ అవుతాం. ఎస్ఎల్ అనేది మినిమమ్ 1 క్యాండిల్ ఉండాలి. దీనికి 1:2, 1:3 అలా తీసుకోవాలి. ఓకేనా? మీకు ఎస్ఎల్ ఇంత ఇవ్వగలము అంటే మీరు పెట్టుకోవచ్చు. అది మీ రిస్క్ మేనేజ్‌మెంట్. ఓకే. ఇక్కడ మనకి ఎస్ఎల్ అనేది హెవీ ఉంది కాబట్టి రిట్రేస్‌మెంట్ ఇక్కడ తీసుకుంటామండి. బట్ ఈ క్యాండిల్ మనకి గ్రీన్‌లోనే క్లోజ్ అయింది కాబట్టి సో, మనకి ఇక్కడ ఎంట్రీ లేదు. ఎందుకంటే మనకి రెడ్‌లోనే రిట్రేస్‌మెంట్ రావాలి. ఇక్కడ గ్రీన్‌లో రిట్రేస్‌మెంట్ వచ్చింది కాబట్టి సో, ఇక్కడ అవాయిడ్ చేయాలి. ఓకేనా? సో, ఇక్కడో ఎంట్రీ, ఇక్కడో ఎంట్రీ, ఇక్కడో ఎంట్రీ. లాస్ వచ్చే 3 ఎంట్రీస్ మనకి అవాయిడ్ అయినాయి. అంటే 3 ఎంట్రీస్ తీసుకొని లాస్ అయ్యే వాళ్ళము ఇక్కడ మన ఇండికేటర్ అండ్ కింగ్ బార్ సపోర్టర్ సో, టోటల్‌గా అవాయిడ్ చేసిందన్నమాట. ఓకే. ఇక్కడ గ్రీన్ అండి, కింగ్ బార్ బై సైడ్ అయితే వచ్చింది. సపోర్ట్ చేయలేదు. ఇక్కడ రెడ్ వచ్చింది. లో బ్రేక్ కాలేదు. ఇక్కడ మళ్ళా గ్రీన్ వచ్చింది. కింగ్ బార్ సపోర్ట్ చేయలేదు అండ్ హై కూడా బ్రేక్ అవ్వలేదు. టోటల్‌గా చూడండి. ఇంత చెత్త మార్కెట్‌లో పైకి కిందకి ఆడేస్తుంది. బట్ మనకి ఎటువంటి సపోర్ట్ లేదు. ఈ ఒక క్యాండిల్, ఈ ఒక క్యాండిల్‌లో మనకి సపోర్ట్ చేసిందన్నమాట. ఈ ఒక క్యాండిల్‌లో. సో, ఈ ఒక క్యాండిల్‌లో ఇక్కడ ఎంట్రీ తీసుకొని, ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకొని ఈజీగా 1:1 ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకు? కన్ఫర్మేషన్, డబుల్ కన్ఫర్మేషన్ అయింది. ఎందుకు? ఇన్ని ఫేక్ ఎంట్రీస్, ఇక్కడో ఫేక్ ఎంట్రీ, ఇక్కడ ఫేక్ ఎంట్రీ, ఇన్ని ఫేక్ ఎంట్రీలు దాటుకొని మనకి స్ట్రాంగ్ క్యాండిల్, ఒక బుల్లిష్ క్యాండిల్ ఇక్కడున్న రెసిస్టెన్స్ పాయింట్‌ని చూడండి. ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ పాయింట్‌ని బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. అర్థమవుతుందా? అండ్ దట్ టూ ఇది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. అంటే ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఓకేనా? ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందో మనకి ఈజిలీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్స్ ఉంటాయో ఇక్కడి నుంచి ఇక్కడికి అన్ని పాయింట్స్ మొమెంటం జరుగుతది. చూపిస్తాను. అది కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్లుంది? 48 పాయింట్లుంది గదా! సో, ఇక్కడ కూడా చూడండి. మనకి సింపుల్. ఇక్కడి నుంచి ఇక్కడికి గూడా మనం ఎంట్రీ తీసుకున్న ప్లేస్‌కి అదే బ్రేకౌట్ అయిన ప్లేస్ నుంచి గూడా 48 పాయింట్స్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఇక్కడి నుంచి అన్ని పాయింట్స్ 100% మనకి మొమెంటం జరుగుతది. ఓకేనా? సో, ఓన్లీ కింగ్ బార్ సపోర్టర్ గాకుండా కొంచెం నాలెడ్జ్ గూడా పెంచుకుంటే మీకే హెల్ప్ అవుతది గైస్. ఓకేనా? ఎందుకంటే నేను చెప్తున్నాను 100% కొంచెం కొద్దిగా నాలెడ్జ్ అనేది పెంచుకుంటే
ఇలాంటివి మీకు దొరుకుతాయి. 1, 2 మన కింగ్ బార్ సపోర్టర్‌తో, కింగ్ బార్ ఇండికేటర్‌తో ఇంకా అదనపు ఎంట్రీస్ అనేవి మీకు దొరుకుతాయి. ఓకే. ఇక్కడ ఇంత ఇంత చిక్కులో గూడా మనకి స్టాండర్డ్ ఒక ఎంట్రీ దొరికింది. మిగతా ఎంట్రీస్ అన్నీ ఫేక్ ఎంట్రీసే. సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇలా ఫేక్ ఎంట్రీస్ అనేది టోటల్‌గా అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏమైంది? ఇక్కడ టార్గెట్ తీసుకున్నాం. ఈ హై అనేది బ్రేక్ అవ్వలేదు. మన సైడ్ వేస్ ఉంది. ఇక్కడ రెడ్ కలర్, బేరిష్ కలర్ అయితే వచ్చింది. సో, ఈ క్యాండిల్‌తో కన్ఫర్మేషన్ అయింది గైస్. ఈ క్యాండిల్‌తో కన్ఫర్మేషన్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఎన్ని పాయింట్స్ ఉంది? 17 పాయింట్లు ఉంది. మనకి ఈజీగా చూడండి 30 పాయింట్స్ మొమెంటం జరిగింది. అంటే 1:1.5 అనేది టార్గెట్ రీచ్డ్. ఓకేనా? సో, ఇక్కడో ఎంట్రీ, ఇక్కడో ఎంట్రీ. కన్ఫర్మేషన్ డన్. పక్కా కన్ఫర్మేషన్ డన్. ఓకే. మళ్ళా ఇక్కడ బేరిష్ ఎంట్రీ. చూడండి మార్కెట్ అక్కడక్కడ ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకునింది. బట్ ఎంట్రీ ఎందుకు లేదు అంటే ఇక్కడ లో అనేది బ్రేక్ కాలేదు. ఇక్కడ ఎంట్రీ ఎందుకు లేదంటే ఇక్కడ లో బ్రేక్ చేయలేదు. ఇక్కడ ఎంట్రీ ఎందుకు లేదంటే ఇక్కడ హై బ్రేక్ కాలేదు. ఇక్కడ హై బ్రేక్ కాలేదు. ఇక్కడ లో బ్రేక్ కాలేదు. అండ్ దట్ ఇక్కడ మనకి సపోర్ట్ చేయలేదు. ఇక్కడ సపోర్ట్ చేసింది. బట్ ఇక్కడ హై అనేది బ్రేక్ కాలేదు. ఓకేనా? ఇక్కడ సపోర్ట్ చేసింది. ఇక్కడ హై బ్రేక్ అయింది. ఎస్ఎల్ హిట్. ఓకేనా? ఇక్కడ హై బ్రేక్ కాలేదు. సరే ఇక్కడ లో బ్రేక్ కాలేదు. ఇక్కడ హై బ్రేక్ కాలేదు. ఇక్కడ హై బ్రేక్ అయింది. ఎస్ఎల్ హిట్ అయింది. టెన్షన్ బేడా. టెన్షన్ తీసుకోవద్దు. మళ్ళీ ఏమైంది? ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయిన వెంటనే మనకి బేరిష్ ఎంట్రీ 1 o'clockకి. ఓకేనా? 1 o'clockకి బేరిష్ ఎంట్రీ నాన్ స్టాప్ ఫుల్ ర్యాలీ డౌన్ సైడ్. చూడండి. డౌన్ సైడ్ ఫుల్ ర్యాలీ. ఓకేనా? ఇక్కడ పోయింది. ఇక్కడ ఎన్ని పాయింట్స్ పోయినాయి? ఇక్కడ డబుల్, ట్రిపుల్, 4 5 వచ్చేసినాయా? ఇక్కడ ఒక ఎంట్రీ మిస్, ఇక్కడ ఒక ఎంట్రీ టార్గెట్ హిట్, ఇక్కడ ఒక ఎస్ఎల్, ఇక్కడ ఒక ఎంట్రీ. 3 ఎంట్రీస్. 3 ఎంట్రీలో 2 హిట్. అది కూడా దీంట్లో మంచి బంపర్ హిట్టే. ఇక్కడ మంచి బంపర్ హిట్టే. ఇక్కడ మాత్రము తక్కువ పాయింట్స్ లాస్ అయింది. సో, ఈ లాస్‌ని ఇక్కడ ఈజీగా కవర్ కాదు కదా! ఈజీగా ప్రాఫిట్ కూడా తీసేసుకోవచ్చు మన కింగ్ బార్ ఇండికేటర్‌లో. ఓకేనా? ఓకే. తర్వాత నెక్స్ట్ డేకెళ్దాం. 5వ తారీఖు అయిపోయింది. 6వ తారీఖెళ్దాం. ఓకే. 6వ తారీఖున ఏం జరిగింది? మార్కెట్ అనేది ఆల్రెడీ మనకి నిన్న సెంటిమెంట్ బేరిష్ గానే ఉంది. బిఫోర్ డే బేరిష్ గానే ఉంది కాబట్టి, ఇక్కడ మార్కెట్ అనేది సింపుల్. మనకేం జరిగింది? గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత సింపుల్‌గా మనకేం జరిగింది? కొద్దిగా రిట్రేస్‌మెంట్ వచ్చి మళ్ళా పైకెళ్ళింది. సో, రిట్రేస్‌మెంట్ ఎంతవరకు వస్తుంది? ఎట్లా ఏం ప్లాన్ చేయాలి అనేది మన చేతుల్లో లేదు. ఇక్కడ మనము ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ ఎంట్రీస్, ఫస్ట్ క్యాండిల్ ఒక హై, ఫస్ట్ క్యాండిల్ ఒక లో. దీని అండర్‌లో ఉన్నంత వరకు నో ట్రేడ్ జోన్. ఓకేనా? ఓకే. ఇక్కడ బుల్లిష్ వచ్చింది. ఇక్కడ బేరిష్ ఉంది. ఇక్కడ బుల్లిష్ ఉంది. అండ్ దట్ ఇక్కడ హై అనేది బ్రేక్ కాలేదు. తర్వాత ఇక్కడ బేరిష్ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా మన ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఎస్ఎల్ హిట్. ఇక్కడ ఎస్ఎల్ హిట్. ఒకవేళ ఇది తీసుకున్నా కూడా ఎస్ఎల్ హిట్. ఓకేనా? ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ కన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ కన్ఫర్మేషన్ ఎస్ఎల్ హిట్ అయిన వెంటనే మళ్ళా మనకి బుల్లిష్ ఎంట్రీ దొరికింది. ఎస్ఎల్ ఎంతుందో అంత మొమెంటం మాత్రమే జరిగింది. అంటే 1:1 జరిగింది. సో, మార్కెట్ ఇక్కడ మనకి ఒక ఎస్ఎల్ హిట్ అయింది. ఒక టార్గెట్ హిట్ అయింది. అంటే సో, కాస్ట్ టు కాస్ట్ అన్నట్టు. ఓకేనా? మళ్ళా తర్వాత ఏం జరిగింది? ఇక్కడ బేరిష్ కన్ఫర్మేషన్ అయింది. బేరిష్ కన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మార్కెట్ సైడ్ వేస్. ఇంచుమించు హాఫ్ అన్ అవర్ సైడ్ వేస్ ఉంది. మొమెంటం డన్. టార్గెట్ డన్. అర్థమవుతుందా? టార్గెట్ అయితే హిట్ అయింది. ఓకే. తర్వాత ఏమైంది? ఒక బుల్లిష్ ఎంట్రీ ఉంది. కింగ్ బార్ సపోర్ట్ చేయలేదు. అండ్ దట్ హై కూడా సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. అంటే అప్ సైడ్ బ్రేక్ అవ్వలేదు. సింపుల్. మనకి అప్ సైడ్ బ్రేక్ అయినా కూడా సపోర్టర్ పని చేయలేదు. చూడండి సపోర్టర్ పని చేయలేదు. సింపుల్. ఇక్కడ బేరిష్ ఎంట్రీ కన్ఫర్మ్. లో బ్రేక్ అయింది. ఇక్కడ ఎస్ఎల్ హిట్. అనుకుంటారా? నో. ఎందుకు? మనం ఎస్ఎల్ ఎలా పెట్టుకోవాలి? మీకు ఆల్రెడీ చెప్పానా? ఎస్ఎల్ ఎలా పెట్టుకోవాలి? ఎస్ఎల్ ఇక్కడ ఉంది కదా! కొద్దిగా పైకి అలా పెట్టుకోవాలి. అతికించుకొని పెట్టుకున్నా కూడా ఈడ ఎస్ఎల్ కొట్టలేదు. చూడండి అతికిచ్చి పెట్టాను. ఎస్ఎల్ హిట్ అవ్వలేదు. ఈ ఏరియాలో ఇక్కడ చూడండి ఎస్ఎల్ హిట్ అవ్వలేదు. బట్ అలా వద్దు. ఇలా పెట్టుకోండి. మనకి చాలా సేఫ్. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఎస్ఎల్ ఎన్ని పాయింట్స్ ఉంది?
34 పాయింట్స్ ఉంది. 34 పాయింట్స్ ఉంది. ఓకే. ప్రాఫిట్ 20 పాయింట్స్ ప్రాఫిట్‌కి వెళ్ళాం. 20 పాయింట్స్ నెగెటివ్‌కి వెళ్ళాం. అక్కడక్కడే తిరిగాం. మళ్ళా వన్ ఫైన్ మార్నింగ్ కొంచెం వరకు ప్రాఫిట్ 45 పాయింట్స్ వరకు మనమైతే ప్రాఫిట్ తీసుకున్నాం. అంటే 45 పాయింట్స్ ఇంత స్ట్రగుల్ చేసిన తర్వాత 45 పాయింట్స్ అంటే మనకి ప్రీమియంలో ఎన్ని పాయింట్స్ వస్తాయి? నేను చెప్పేయచ్చు 45 పాయింట్లకి ఈజీగా 25 పాయింట్ ప్రీమియంలో వస్తాయని నోటితో చెప్పేయచ్చు. బట్ మనకి రియాలిటీలో అలా ఉండదు. ఇక్కడ ఫుల్ స్ట్రగుల్ చేసామా? ఈ స్ట్రగుల్‌లో ప్రీమియం డీకే ఉంటది. సో, 25 పాయింట్లు గాదు గదా! 15 పాయింట్లు వచ్చే అవకాశం 99% ఉంటుంది. 25 పాయింట్లు వచ్చేది గాదు. 100% రాదు. ఈ 45 పాయింట్లకు గాను మనకి ప్రీమియంలో 15 పాయింట్ల వరకు వస్తాం. ఎస్ఎల్ అయితే హిట్ అవ్వలేదు. బట్ కనీసం 15 పాయింట్స్ అయినా మనం తీసుకునే అవకాశం అయితే ఉంది గదా! సో, అలా అన్నమాట. మన కింగ్ బార్ ఇండికేటర్ సపోర్ట్ ఏ విధంగా మనకు సపోర్ట్ చేస్తుంది అంటే, అది ఓన్లీ 1 ఇన్ 1 ఈ విధంగా మనకి సపోర్ట్ చేస్తుంది. తర్వాత మార్కెట్ 230 అయిపోయింది. దీనిపైన మనం ముట్టుకోము. మళ్ళా నెక్స్ట్ డే అంటే నిన్న 7వ తారీఖు. ఓకే. 7వ తారీఖున ఏం చేస్తాం? ఫస్ట్ వోలటైల్ క్యాండిల్ ఏమైతే ఉందో, ఆ వోలటైల్ క్యాండిల్ హై, లో అనేది మనము డ్రా చేసుకున్నాం. ఓకేనా? ఓకే. ఇక్కడ హై అనేది బ్రేక్ అవ్వలేదు. లో అనేది బ్రేక్ అవ్వలేదు. సో, మనం ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి అంటే చాలా సింపుల్. మనకి బేరిష్ ఉంది. మనం బేరిష్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అది ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ క్యాండిల్ ఇలా ఉంది, పైకెళ్ళింది. ఇక్కడ కింగ్ బార్ ఇండికేటర్‌కి టచ్ అయింది. ఈ క్యాండిల్ 9:21 క్యాండిల్ కింగ్ బార్ ఇండికేటర్‌కి టచ్ అయింది. ఓకే. టచ్ అయిన తర్వాత అక్కడే క్లోజ్ అయింది. తర్వాత ఏమైంది? ఒక రెడ్ కలర్ క్యాండిల్ డౌన్ సైడ్ వచ్చి ఈ లో అనేది బ్రేక్ చేసి మనకి 100% ఎంట్రీ అనేది ఇచ్చింది. బట్ ఎంట్రీ ఎక్కడ పడింది? మనకి ఎంట్రీ క్యాండిల్ అయితే వచ్చింది. సో, ఈ బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ అయితే ఇక్కడ అయింది. ఎస్ఎల్ అనేది ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటామా? ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటామా అంటే నో. ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో అక్కడ వరకు వెయిట్ చేయాలి. సో, ఇక్కడ ఎంట్రీ పడింది. కొద్దిగా మైనస్‌కెళ్ళింది. ఏమైంది? ఏక్‌దమ్ అని చెప్పేసి ఆ రోజు లో క్యాండిల్ సపోర్ట్ తీసుకునే ఏరియా వరకు మనకి టార్గెట్. మీకు అర్థమవుతుందా? మీకు మళ్ళా ఒకసారి చెప్తాను క్లియర్‌గా చూడండి. ఇప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ తీసుకునింది. కిందికొచ్చింది. క్లోజ్ అయింది. ఓకే. డన్. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటామంటే తీసుకోము. కొంచెం ఇక్కడ నెక్ లైన్ ఉంది కదా! ఈ నెక్ లైన్ డ్రా చేసుకోవాలి. ఎప్పుడైతే కిందికెళ్ళి టార్గెట్ టచ్ అయితే ఇంక ఎంట్రీ తీసుకోకూడదు. టార్గెట్ టచ్ అవ్వకుండా కిందికెళ్ళి ఇంతవరకు వెళ్ళినా కూడా మళ్ళా రిటర్న్ వచ్చినా ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే టార్గెట్ ఇక్కడ ఖచ్చితంగా ట్యాప్ అవ్వాలి. టార్గెట్ ఇవ్వకుండా మనకి పైకెళ్ళిపోదు. సో, ఇక్కడ ఎప్పుడైతే ట్యాప్ అయిందో ఈ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. కొద్ది వరకు లాస్ అయితే చూసాం. వన్ టైం ఒక్కసారిగా కిందికైతే వచ్చి మనకి టార్గెట్ డన్. ఓకేనా? చాలా సింపుల్ గైస్. ఈజీగా సబ్జెక్ట్ నేర్చుకుంటే ఈజీగా చేసేయచ్చు. ఓకే. తర్వాత ఒక బుల్లిష్ ఎంట్రీ. అగైన్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందో అంతే ప్రాఫిట్ వెళ్ళింది. అంటే 1:1 వెళ్ళింది. 1:2 ట్రై చేసే వాళ్ళకి ఎస్ఎల్ హిట్. 1:1 వాళ్ళకి టార్గెట్ డన్. చూడండి ఇక్కడ ఎస్ఎల్ హిట్ 1:2 వాళ్ళకి. ఓకేనా? సో, నేను మాక్సిమం 1:1.5, 1:1కి నేను ఎగ్జిట్ అయిపోతాను. 1:2, 1:3 నేను ఎప్పుడు హోల్డింగ్ చేయను. ఒక ఆర్బీఐ న్యూస్ వచ్చినప్పుడు మాత్రమే నేను హోల్డింగ్ చేస్తాను గైస్. ఓకేనా? మామూలుగా అయితే నేను చేయను. ఎందుకంటే నేను యాజ్ ఏ స్కాల్పింగ్ ట్రేడ్స్ ఎక్కువ తీసుకుంటాను. ఓకే. ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఉందా? చూడండి ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఉందా? ఇక్కడ చూడండి ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఉంది. కింద బుల్లిష్ ఉంది. తర్వాత బుల్లిష్ ఉంది. తర్వాత కూడా బుల్లిష్ ఉంది. ఈ క్యాండిల్‌కి బేరిష్‌గా టర్న్ ఓవర్ జరిగింది. ఓకే. టర్న్ ఓవర్ జరిగింది కదా! ఎంట్రీ ఎందుకు వేయలేదు అంటే లో బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ లో అనేది బ్రేక్ అవ్వలేదు. సో, దేర్ ఈస్ నో ఎంట్రీ. ఓకే. నో ఎంట్రీ. ఓకే. బుల్లిష్ ఉందా? బుల్లిష్ ఎంట్రీ ఉందా? ఇక్కడ ఉంది. ఈ క్యాండిల్‌లో బుల్లిష్ ఎంట్రీ ఉంది. సో, ఇక్కడ హై బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకుంటాం.
ఇక్కడ ఎస్ఎల్ ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ మూవ్ జరిగిందో అక్కడి నుంచి అక్కడికి అన్నే పాయింట్స్ ఉంది. ఎస్ఎల్ ఎన్ని పాయింట్స్ ఉందో మూమెంటం కూడా అన్నే పాయింట్స్ జరిగింది. సేమ్ లైక్ దిస్ ఇక్కడ ఎంత మాత్రం జరిగిందో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ 1:1 టార్గెట్ రీచ్డ్. ఓకేనా? 1:1. ఓకే. తర్వాత బేరిష్ ఎంట్రీ. తర్వాత బేరిష్. ఎలా జరిగింది బేరిష్ ఎంట్రీ? ఇక్కడ కన్ఫర్మేషన్ ఉందా? చూడండి, కన్ఫర్మేషన్ ఉందా? 100% కన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ క్యాండిల్ లో బ్రేక్ చేయకపోయినా ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ లో బ్రేక్ చేసింది. 100% మనకి ఎస్ఎల్ హిట్. ఇక్కడ కొంచెం పైకి పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఎస్ఎల్ హిట్ చేసింది. ఓకేనా? ఎస్ఎల్ హిట్ ఇక్కడ. అది ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా కూడా ఈ ఏరియాలో ఎస్ఎల్ హిట్ మనకి జరిగింది. యాక్చువల్లీ నేను కూడా బలయ్యాను నిన్న. ఎందుకంటే కొంచెం ఓవర్ థింకింగ్‌లో నేను ఎస్ఎల్ హిట్ కాదని చెప్పేసి హోల్డింగ్ చేశాను. ఎస్ఎల్ పెట్టకుండా కొంచెం ఇంకా 4, 5 పాయింట్లు ఎక్కువగానే నేను ఇవ్వాల్సొచ్చింది. తర్వాత ఇంకొకటి కూడా నాకు తర్వాత ఇక్కడ ఎంట్రీ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చిన లాస్ మొత్తం ఇక్కడ రికవరీ చేసేసాను. రూపాయి కూడా ప్రాఫిట్ అయితే తీసుకోలేదు గైస్. ఇక్కడ ఎంతైతే లాస్ అయినానో అంతే లాస్ ఇక్కడ నేను రికవరీ చేసుకున్నాను. బట్ హోల్డింగ్ చేసింటే నాకు మంచి ప్రాఫిట్ అయితే వచ్చేది. బట్ ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయ్యే లోపలికి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ మార్కెట్ అనేది డౌన్ ట్రెండే. ఎందుకంటే నేను కొంచెం ఈ డబుల్ టాప్ అలాంటి చూసుకుంటాను. ఇక్కడ చూడండి, మనకి డబుల్ టాప్ అయితే క్లియర్‌గా డబుల్ టాప్ అయింది. సో, ఐ థింక్ నేను ఇక్కడ నుంచి ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయ్యే లోపలికి కొంచెం మైండ్ అనేది బ్లాక్ అయింది. మళ్ళా అగైన్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది కదా అని చెప్పి హోల్డ్ చేద్దాం అనుకుంటే, సో, మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ తీసుకున్న ఎంట్రీ కరెక్ట్‌గా ఇక్కడ వరకే, అంటే ఈ లో వరకే నేనైతే క్యాప్చర్ చేసి ఎగ్జిట్ అయితే అయిపోయాను. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో మళ్ళా నాన్ స్టాప్ ర్యాలీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ర్యాలీ జరిగిందో అక్కడి నుంచి ఇక్కడికి అంత ర్యాలీ జరిగింది. నేను ఉంచుకొని ఉంటే చాలా బాగుండేది నిన్న. సో, నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నో ప్రాఫిట్, నో లాస్ అన్నట్టు ఇక్కడ. ఎంత పోయిందో అంత తీసేసుకున్నాను. ఓకేనా? తర్వాత 1:00కి చూడండి. 1:00కి ఇక్కడ చాలా సింపుల్ గైస్. గ్రీన్ వచ్చింది కదా, బై చేద్దాం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇక్కడ ఉంది, ఇక్కడ సపోర్ట్ చేయలేదు. ఇక్కడ ఉంది, సపోర్ట్ చేయలేదు. ఎక్కడ సపోర్ట్ చేసింది? ఈ క్యాండిల్ కి సపోర్ట్ చేసింది. చూడండి, మీరే చూడండి. ఓకేనా? ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి మనకి రెడ్ లోనే ఉంది. పక్కన క్యాండిల్ క్లోజింగ్ అయ్యే టైంకి గ్రీన్ కి షిఫ్ట్ అయింది. ఓకే. బట్ బుల్లిష్ ఎంట్రీ ఎందుకు తీసుకోలేదు అంటే ఇక్కడ 100% మనకి ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది. ఓకే. ఈ రెసిస్టెన్స్‌లు అవన్నీ మనకెందుకు సార్ అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం ఎస్ఎల్ హిట్. అంటే నేను తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొంచెం మార్కెట్ సైడ్ వేస్ ఉంది, పడింది కదా. సో, ఈ లెవెల్ దాటిన తర్వాత మనమైతే ప్లాన్ చేసుకుందాం అని చెప్పి నేను అనుకున్నాను. బట్ అందరూ అలా చెయ్యరు కదా. హై బ్రేక్ అయింది కదా అని చెప్పి తీసేసుకుంటారు. సో, వాళ్ళ కోసం ఎస్ఎల్ హిట్ గానే నేను డిక్లేర్ చేశాను. మళ్ళా బేరిష్ ఎంట్రీ చూడండి. బేరిష్ ఎంట్రీ కూడా ఎస్ఎల్ హిట్. అంతే, ఎస్ఎల్ హిట్. ఏం చేయలేము. ఇప్పుడు ఇంత పెద్ద మూమెంటం జరిగింది. ఇక్కడ ఒక ఎస్ఎల్ హిట్ అయింది, ఇక్కడ ఒక ఎస్ఎల్ హిట్ అయింది. ఇక్కడ నేనేం దాచిపెట్టేది దాపరికం ఏం లేదు. ఎస్ఎల్ హిట్, జెన్యున్ గా ఎస్ఎల్ హిట్, ఇక్కడ జెన్యున్ గా ఎస్ఎల్ హిట్ ఎస్టర్డే. సో, రోజు బాగాలేదు, క్లోజ్ ద డే. అంతే. మనకి వరుసకు 2 లేదా 3 ఎస్ఎల్ కొట్టినాయా, డే అనేది క్లోజ్ చేయడం చాలా మంచిది. ఓకే. 8th మార్నింగ్, అంటే ఈ రోజు మార్నింగ్ ఏమైంది? గ్యాప్ డౌన్ జరిగింది, కిందికి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళి క్లోజ్ అయింది. అందులో న్యూట్రల్ క్యాండిల్. ఓకే. తర్వాత చూడండి, క్లియర్ రిజెక్షన్ క్యాండిల్ లో బ్రేక్ అయింది. మార్నింగ్ ట్రేడే, సక్సెస్ఫుల్ ట్రేడ్. మళ్ళీ ఏమైంది? మళ్ళీ రీఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలి? చాలా సింపుల్. ఫిబొనాచి టూల్ వాడుకోండి. స్వింగ్ హై టు స్వింగ్ లో పెట్టండి. దిస్ ఇస్ ద గోల్డెన్ జోన్. ఈ 2 కలర్ బ్లాక్ లైన్స్ ఉన్నాయి కదా, ఇది గోల్డెన్ జోన్ అన్నట్టు. ఈ గోల్డెన్ జోన్ లో రిజెక్షన్ క్యాండిల్ చూసుకోండి. రిజెక్షన్ క్యాండిల్ వచ్చిందా, ఆరామ్సే ఎంట్రీ ఎస్ఎల్. ఏమైంది? ప్రాఫిట్, కాస్ట్ టు కాస్ట్, కొంచెం లాస్, అగైన్ ప్రాఫిట్. 2 ట్రేడ్లు దొరికినాయి ఈ రోజు. 2 ట్రేడ్లు. మళ్ళీ 3వ ట్రేడ్ ఎక్కడ దొరికింది?
మూడో ట్రేడ్ ఎక్కడ దొరికింది? మార్కెట్ పడుతూనే ఉంది, పడుతూనే ఉంది, పడుతూనే ఉంది. మూడో మూడో ట్రేడ్ ఎక్కడ దొరికింది? ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది, ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది. మళ్ళా మీరు ఫిబొనాచి టూల్ వాడదామా అంటే ఫిబొనాచి టూల్ వరకు రాలేదు. చూడండి, ఫిబొనాచి స్వింగ్ హై టు స్వింగ్ లో పెట్టాము, రాలేదు, జోన్కి రాలేదు. ఏం చేస్తారు? మూడో ట్రేడ్ కోసం అలా వేచి చూస్తూ ఉండాలి, అలా వేచి చూస్తూ ఉండాలి, అలా వేచి చూస్తూ ఉండాలి. చూసిన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ ఇండికేటర్ కి టచ్ అవుతుంది, ఈ విధంగా టచ్ అవుతుంది. అలా టచ్ అయిన వెంటనే సింపుల్ గా లో బ్రేక్ అయ్యేందుకు వెయిట్ చేయండి. స్వింగ్ హైతో ఎస్ఎల్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఏకదమ్. ఓకేనా? ఈ రోజు మార్కెట్ చాలా బ్యూటీ గైస్, చాలా బ్యూటీ. ఎంత అందంగా ఉందంటే మార్కెట్, ఇలాంటి మార్కెట్ ప్రతిరోజు వస్తే నాకు తెలిసి బీటెక్లు కూడా ఎవరు చేయరు, డిగ్రీలు ఎవరు చేయరు. మాక్సిమం అందరూ ల్యాప్టాప్లు పెట్టుకొని చార్ట్లు పెట్టుకొని దీంతోనే డబ్బు సంపాదిస్తారు. సో అందుకనే డైలీ ఇలా మార్కెట్ ఉండదు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, బ్యూటీ ఆఫ్ ద చార్ట్, ఫుల్ బేరిష్, ఫుల్ బుల్లిష్. అంటే ఇండికేటర్ మిస్ మ్యాచ్, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది. సో దెర్ ఈస్ నో ట్రేడింగ్ జోన్, నో ట్రేడింగ్ నో ట్రేడింగ్ జోన్ అన్నట్టు. ఓకేనా? ఓకే, ఇక్కడ బుల్లిష్ ఉంది, ఇక్కడ బుల్లిష్ ఉంది, తీసుకోండి, ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోండి. ఇంత మార్కెట్ వన్ సైడ్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు బుల్లిష్ ట్రేడ్స్ ని ట్రస్ట్ చేయొచ్చా అంటే ట్రస్ట్ చేయొచ్చు, బట్ త్వరగా ఎంట్రీ అవ్వాలి, త్వరగా ఎగ్జిట్ అవ్వాలి. మీకు అర్థమవుతుందా? క్విక్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ, క్విక్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అంటే త్వరగా ఎంట్రీ అయిపోవాలి, త్వరగా ఎగ్జిట్ అయిపోవాలి. జస్ట్ లైక్ స్కాల్పింగ్ 4-5 పాయింట్స్ హెవీ క్వాంటిటీ, లేదు మీడియం క్వాంటిటీ అంటే 6-7 పాయింట్స్ చాలు. మనకి 100% మనకి స్కాల్పింగ్ ట్రేడ్ ఇక్కడ దొరుకుతుంది. తర్వాత తర్వాత ఇక్కడ మనకి 2.5 తర్వాత మార్కెట్ అయితే చూడం, బట్ బ్యూటీ ఆఫ్ ద చార్ట్ మీకు చెప్పాలి కాబట్టి చూడండి, బేరిష్ క్యాండిల్, కన్ఫర్మేషన్. ఓకేనా? 1:2 వెళ్ళిందా? 1:1 రానిలేండి, ఏమైపోతుంది? 650 క్వాంటిటీ 10 లాట్లు అంటే 6,500 రూపాయలు సింగిల్ గా వచ్చేసినా మనకి. 1:1 తీసుకున్న వచ్చినా 100% వచ్చును. సో ఇది మన కింగ్ బార్ ఇండికేటర్ చూసారా? నేను చూపించిన 5వ తారీఖు నుంచి కూడా మనకి నిన్న మాత్రమే మంచి ట్రేడ్స్ ఇక్కడ దొరికాయి. బట్ లాస్ట్ లో మూమెంటమ్ ఇక్కడ ఒక ఎస్ఎల్, ఇక్కడ ఒక ఎస్ఎల్ కొట్టడంతో నేనైతే నో లాస్. ఓకేనా? నో లాస్, నో ప్రాఫిట్. ఎస్టర్డే చార్జెస్ బొక్క, ఒక నాకు తెలిసి 700 రూపాయలు చార్జెస్ బొక్క నాకు. ఓకే, ఈ చార్జెస్ మనం ఏం చేయలేము. ఓకేనా? ఎస్టర్డే మార్కెట్ బానే ఉంది, బట్ మనకి చాపీ మార్కెట్ గానే కనిపిస్తుంది. ఇది గైస్ మన కింగ్ బార్ ఇండికేటర్. మీకు 3 డేస్ కంటిన్యూస్ గా చూపించాను, అక్యురేట్ అనేది ఏ విధంగా ఉంది అనేది చూసుకోండి. ఓకేనా? నేను చెప్తాను 100% మీకు మాక్సిమం 1 PM గైస్, మాక్సిమం 1 PM తర్వాత మార్కెట్ లో కూర్చోవద్దు. కూర్చుంటే ఇక్కడ వచ్చిన డబ్బులు, ఇక్కడ మొత్తం కొలాప్స్ చెప్తున్నాను. సో మనకి 9 to 1 PM, 9 to 1 PM చాలా ఎక్కువ మనకిది. ఓకేనా? సో కింగ్ బార్ ఇండికేటర్ మీకు కూడా కావాలనుకుంటే కింద డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. టుమారో వీడియోలో కలుద్దాం. హ్యాపీ డే.